రూపాయి పెట్టుబడి పెట్టిన తర్వాత రూ. 100 లాభం వచ్చిందంటే ఎలా ఉంటదో తెలుసా? నువ్వన్నమాట బావుంది గానీ, ఇలాంటి అద్భుతాలు చాలా రేర్‌గా జరుగుతాయి మామ. కరెక్టే. అలాంటి రేర్‌గా జరిగిన అద్భుతాల గురించే ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే మూవీస్ యొక్క బడ్జెట్ ఆర్ బిజినెస్ అనేది 20,00,00,000 లోపే ఉంటది. కానీ రిటర్న్స్ చూసుకుంటే 100,00,00,000 పైనే ఉంటాయి. సో వీడియో మొత్తం చూడండి. అలాగే లిస్ట్ మొత్తం చూసిన తర్వాత మీ ఫేవరెట్ మూవీ ఏటో, అసలు ఆ సినిమా మీకెందుకంత ఇష్టమో కింద కామెంట్స్‌లో చెప్పండి. అండ్ స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే వీడియోలు చూడడమే కాదు, కాస్త సబ్స్క్రైబ్ కూడా చెయ్యాలి. కాంటెంట్ నచ్చితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మామ. ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేయడం అయిపోయింది కాబట్టి ఇంకా లాగెందుకు చెప్పండి. వయసోలేట్ మామ. ఇంక మొదలు పెడదామా? Audio Jungle. హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. నంబర్ 6 లవ్ టుడే. రీసెంట్ టైమ్స్‌లో నేను చూసినటువంటి ది బెస్ట్ యూత్‌ఫుల్ లవ్ స్టోరీ ఇదే. అందులోని జనాలు ఫోన్‌లకి ఎంత దారుణంగా అడిక్ట్ అయిపోయారో అన్న విషయం గురించి కూడా ఈ సినిమాలో మనకి చాలా అద్భుతంగా చూపిచ్చారు. రీసెంట్ టైమ్స్‌లో మనిషిని చూసి అతని జాతకం చెప్పడం కష్టం గానీ, ఆడి ఫోన్ దొరికిందంటే చాలు వాడి జాతకాన్ని మనం ఈజీగా చెప్పేయొచ్చు. అందువల్లే హీరోయిన్ వాళ్ళ పప్ప ఈ పాప, బాబులిద్దరి ఫోన్‌లు ఎక్స్‌చేంజ్ చేసుకోమని చెప్పి వాళ్ళకో కండిషన్ పెడతారు. అక్కడి నుంచి సినిమా ఉంటది చూసుకోండి. కామెడీ వేరే లెవెల్‌లో ఉంటది. కామెడీ అన్నాను కదా అని చెప్పి మూవీ మొత్తం కామెడీయే ఉంటదని కాదు. క్లైమాక్స్‌లో ఎమోషనల్ సీక్వెన్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటది. మనిషికి ఉండాల్సింది ఒకరి మీద నమ్మకం అనే పాయింట్ గురించి చాలా అద్భుతంగా క్లైమాక్స్‌లో మనకి చూపిచ్చారు. దానివల్లనేమో జనాలు ఈ సినిమాకి చాలా బాగా కనెక్ట్ అయిపోయారు. అయితే ఈ సినిమాకి కేవలం 5,00,00,000 బడ్జెట్ మాత్రమే పెడితే రిటర్న్‌లో 100,00,00,000 కలెక్షన్ వచ్చింది. 5,00,00,000 ఎక్కడ? 100,00,00,000 ఎక్కడ? ఖచ్చితంగా ప్రొడ్యూసర్ నక్కతోకే తొక్కుంటారు. నంబర్ 5 గీతా గోవిందం. రీసెంట్ టైమ్స్‌లో టాలీవుడ్ నుంచి వచ్చిన మంచి లవ్ స్టోరీస్ అన్న లిస్ట్ తీస్తే లిస్ట్‌లో గీతా గోవిందం లేకుండా ఉండనే ఉండదు. మౌనంగా ఉండే పిల్లాడికి మీసాల బాబాయ్ అంత కోపంగా ఉండే పిల్ల దొరికిందంటే ఎలా ఉంటదో చెప్పండి? అందులోని ఏంటంటే మౌనంగా ఉండే మన పిల్లాడు పెద్ద ఆటగాడు అనుకుంటది పాప. ఇప్పుడు ఆలోచించండి మనోడి సిట్యుయేషన్ ఎలా ఉంటదో. ఈ 2 డిఫరెంట్ క్యారెక్టర్స్ మధ్య ఉండే మిస్‌అండర్‌స్టాండింగ్ అనే పాయింట్‌ని స్క్రీన్ మీద చాలా ఫ్రెష్‌గా ప్రెజెంట్ చేశారు. దానివల్ల ఆడియన్స్ ఆ 2 క్యారెక్టర్స్‌కి ఈజీగా కనెక్ట్ అయిపోయారన్నమాట. ఇంకా సెకండ్ హాఫ్‌లో కూడా ఎమోషన్స్‌ని బాగా క్యారీ చేస్తూ, దానికి తగ్గట్టుగానే కామెడీని హ్యాండిల్ చేస్తూ, స్క్రీన్ మీద సినిమాని ఆడియన్స్‌కి ఇంకా బాగా నచ్చేలా ప్రెజెంట్ చేశారు. ఆడియన్స్ కూడా అందుకే మూవీని చాలా బాగా ఓన్ చేసుకున్నారు. అండ్ ప్యారలల్‌గా ఈ మూవీకి వన్ మోర్ మేజర్ హైలైట్ ఏంటంటే మ్యూజికే. ఇన్‌ఫాక్ట్ మూవీకి ఇంత రేంజ్‌లో రెస్పాన్స్ అండ్ కలెక్షన్ వచ్చిందంటే మ్యూజిక్ ప్లేడ్ ఎ కీ రోల్ అనే చెప్పాలి. సో ఓవరాల్‌గా మాట్లాడుకుంటే ఈ సినిమా యొక్క బడ్జెట్ 15,00,00,000 అయితే రిటర్న్‌లో 130,00,00,000 వరకు కలెక్షన్‌ని రాబట్టింది. నంబర్ 4 కార్తికేయ 2. కార్తికేయ నిఖిల్ అన్న కెరియర్‌లో వచ్చిన ది బెస్ట్ బ్లాక్ బస్టర్ మాత్రమే కాదు, టాలీవుడ్‌లో వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ థ్రిల్లర్ అనే చెప్పాలి. అలాంటి సినిమాకి సీక్వెల్‌గా వచ్చిన మూవీనే కార్తికేయ 2. ఫస్ట్ పార్ట్‌లోని సుబ్రహ్మణ్య స్వామి గుడి చుట్టూ కథ నడిస్తే, ఈ పార్ట్‌లో మాత్రం శ్రీకృష్ణుడి చుట్టూ కథ నడుస్తూ ఉంటుంది. ఈ మూవీలో మనం బాగా మెచ్చుకోదగ్గ విషయం, అలాగే ఆడియన్స్ బాగా కనెక్ట్ అయిన విషయం ఏంటంటే, మన మైథాలజీ, అది మైథాలజీ మాత్రమే కాదు, అది మన చరిత్ర, మన హిస్టరీ అని చెప్పిన విధానం ఆడియన్స్‌కి ఇంకా బాగా నచ్చింది. దానికి తోడు మూవీలోని ప్రొడక్షన్ వాల్యూస్‌తో పాటు కాంటెంట్‌లో కూడా ఒక రకమైన క్లారిటీ అనేది కనిపిస్తూ ఉంటుంది. అండ్ ప్యారలల్‌గా కాలభైరవ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ మూవీకి మేజర్‌గా బాగా వర్కౌట్ అయ్యింది. అండ్ శ్రీకృష్ణుడికిచ్చే ఎలివేషన్స్ ఉంటాయి చూడండి, నా భూతో నా భవిష్యత్ అంతే. ఫ్యూచర్‌లో మళ్ళీ శ్రీకృష్ణుడికి ఈ రేంజ్‌లో ఎలివేషన్ ఇచ్చే సినిమా ఇంకొకటి పడుద్దో లేదో తెలీదు కానీ, ఈ సినిమాని మాత్రం ఎప్పటికీ మర్చిపోలేరు. సో ఓవరాల్‌గా ఏంటంటే ఈ మూవీ యొక్క బడ్జెట్ 15-20,00,00,000 మధ్యలో అయితే కలెక్షన్స్ మాత్రం 120,00,00,000 వరకు వచ్చింది. ఇప్పుడు మీకు హిస్టరీ అని చెప్పాను కదా! మనం చదువుకున్న సోషల్ స్టడీస్‌లో కూడా కొన్ని మిస్టేక్స్ ఉన్నాయన్న సంగతి మీకు తెలుసా? దీనికి సంబంధించి నేను ఆల్రెడీ మన ఫ్యాక్ట్స్ ఛానెల్‌లో అయితే వీడియో చేశాను. తప్పకుండా చూడండి. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం అది. కామెంట్స్‌లో అయితే వీడియో లింక్‌ని పిన్ చేసి పెడతాను. అలా ఒకసారి ఫ్యాక్ట్స్ ఛానెల్‌ని విజిట్ చేయండి. నచ్చితే దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నంబర్ 3 ఇన్ ద లిస్ట్ ప్రేమలు. ఈ మూవీ కూడా రీసెంట్ టైమ్స్‌లో వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ రామ్ కామ్ అనే చెప్పాలి. మలయాళం రామ్ కామ్ తెలుగులో డబ్బింగ్ అవుతుందంటే ఎలా ఉంటాదో ఏంటో అనుకున్నాను. కానీ తెలుగు డబ్బింగ్ మాత్రం భలే అదిరిందనుకోండి. మన మీమ్ రిఫరెన్సెస్ అయ్యి చాలా క్రేజీగా అయితే మూవీలో యూజ్ చేసుకున్నారు. మన రాజమౌళి గారి అబ్బాయి కార్తికేయ గారు ఈ సినిమాని తెలుగు ఆడియన్స్ ముందుకి తీసుకొని రావడానికి బాగా సక్సెస్ అయ్యారు. అండ్ 90s బయోపిక్ డైరెక్టర్ అయినటువంటి ఆదిత్య హాసన్ గారు ఈ మూవీకి తెలుగు వర్షన్ డైలాగ్స్ అనేవి రాశారన్నమాట.
ఇన్‌ఫాక్ట్ ఈ సినిమా తెలుగు డబ్బింగ్ వెర్షన్ చూసామంటే ఇది అసలు మలయాళం సినిమా అని కూడా ఎవడు నమ్మడు తెలుసా? దానికి తోడు సినిమా కూడా హైదరాబాద్‌లో జరుగుతూ ఉండడం వల్ల ఇది ఖచ్చితంగా మన తెలుగు సినిమానే అయ్యుంటాదే అని అనుకోవడంలో అతిశయోక్తే లేదు. సో, మ్యాటర్ ఏటంటే ఈ సినిమాని మలయాళం ఆడియన్స్‌తో పాటు తెలుగు ఆడియన్స్ కూడా ప్యారలల్‌గా చాలా ఓన్ చేసుకొని ఆదరించారు. ఓవరాల్‌గా ఈ సినిమాకి 3,00,00,000 బడ్జెట్ పెడితే 130,00,00,000 వరకు కలెక్ట్ చేసిందనుకోండి. దీన్ని బట్టి నాకు అర్థమైన విషయం ఏంటంటే ఈ సినిమా ప్రొడ్యూసరు నక్కతోక కాదు, దానక్క తోకను కూడా తొక్కొచ్చుంటారు. మరి 3,00,00,000 బడ్జెట్ పెడితే 130,00,00,000 కలెక్షన్ వచ్చింది. నెంబర్ 2 మంజుమల్ బాయ్స్. కేవలం 2024లో మాత్రమే కాదు, టోటల్ ఇండియన్ సినిమాలో వచ్చిన సర్వైవల్ థ్రిల్లర్స్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్ ఇది. అవునట్టు మన ఇండియన్ సినిమాల్లో సర్వైవల్ థ్రిల్లర్స్ రావడమే గొప్ప కదా! మర్చిపోయాను. ఉన్న ఆ కొద్ది సర్వైవల్ థ్రిల్లర్స్‌లో కూడా ఇది ది బెస్ట్ మూవీ అనే చెప్పాలి. అండ్ ఈ సినిమా ఆడియన్స్‌కి కనెక్ట్ అవ్వడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే ఇది రియల్ లైఫ్ నుంచి బేస్ చేసుకొని తీసినటువంటి సినిమా. రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ నుంచి బేస్ చేసుకొని ఏ మాత్రం ఫిక్షనల్‌గా అనిపించకుండా చాలా ఆర్గానిక్‌గా ఈ సినిమాని మనకి స్క్రీన్ మీద ప్రెజెంట్ చేశారు. చూస్తున్నంత సేపు ఒక హారర్ మూవీ చూస్తున్నామేమో అన్నంతగా థ్రిల్‌ని ఫీల్ అవుతాము. ఈవెన్ రిపీట్స్‌లో చూసినా సరే ఆ థ్రిల్ ఫ్యాక్టర్ అలానే ఉంటది. ఇంకా ఈ సినిమా బడ్జెట్ విషయానికి వచ్చేస్తే కేవలం 20,00,00,000 మాత్రమే. కానీ కలెక్షన్స్ 220,00,00,000. మలయాళం ఆడియన్స్‌తో పాటు తమిళ్ అండ్ తెలుగు ఆడియన్స్ కూడా ఈ సినిమాని చాలా బాగా ఓన్ చేసుకొని దగ్గరుండి ఆదరించాయి. అందుకే ఫైనల్‌గా ఈ సినిమా మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీలోని ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. అండ్ ఫైనల్లీ నెంబర్ 1 కాంతారా. ఈ సినిమా కన్నడలో రిలీజ్ అయినప్పుడు బయట లాంగ్వేజెస్ ఎవ్వరికీ ఈ సినిమా గురించి తెలీదు. కానీ రిలీజ్ అయిన తర్వాత మొత్తం హోల్ ఇండియాలో కూడా మోత మోగించేసింది. ఇండియన్ సినిమా నుంచి వచ్చినటువంటి వన్ ఆఫ్ ది బెస్ట్ రస్టిక్ అండ్ రూటెడ్ మూవీ ఇది. ఈ సినిమాని తులునాడులో ఉండే కల్చర్‌ని రిఫరెన్స్‌గా తీసుకొని చెయ్యడం అయితే జరిగింది. మూవీ చూస్తున్నంత సేపు నిజంగానే ఆ వరల్డ్‌లోకైతే వెళ్ళిపోతాం. నియర్లీ ఒక 3 అవర్స్ ఉంటదనుకుంటా ఈ మూవీ యొక్క రన్ టైము. ఎక్కడా బోర్ కొట్టకుండా ఒక ఫ్లోలో వెళ్ళిపోతుంది. ఇంకా క్లైమాక్స్ అయితే అల్టిమేట్ అసలు. ఒక రకమైన ట్రాన్స్‌లోకి వెళ్ళిపోతాం. దానికి తోడు ప్రతి సీన్‌కి ప్రాణం పోసింది మాత్రం 'అజనీష్ లోక్‌నాథ్' బీజీఎంఏ. ఫైనల్‌గా ఏంటంటే ఈ సినిమా యొక్క బడ్జెట్ కేవలం 15,00,00,000 మాత్రమే. కానీ కలెక్షన్స్ 400,00,00,000 పైనే. ఆడియన్స్‌కి ఈ సినిమా బాగా నచ్చడం వల్ల ఇంకా డీటెయిల్డ్‌గా ఆడియన్స్‌కి ఈ కల్చర్ గురించి చెప్పాలని మూవీ యొక్క ప్రీక్వెల్‌ని కూడా రిషబ్ శెట్టి గారు ప్లాన్ చేసుకున్నారు. అండ్ షూటింగ్ జరుగుతుందన్నమాట. నేనైతే ఈ సీక్వెల్ కోసం పిచ్చ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాను. మీలో ఎంతమంది ఇంకా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్స్‌లో చెప్పండి. ఫైనల్‌గా నేను బిగినింగ్‌లో చెప్పిన రేషియోలోని మూవీస్ యొక్క లిస్ట్ కరెక్ట్ చేస్తే నాకు దొరికిన మూవీస్ లిస్ట్ అయితే ఇది. ఇన్ కేస్ నేనేమైనా మిస్ అయ్యానంటే కింద కామెంట్స్‌లో చెప్పండి. ఆల్సో తెలుగులో చాలా తక్కువ బడ్జెట్‌లో వచ్చి బిగ్గెస్ట్ హిట్స్‌గా మారినటువంటి మూవీస్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోకి ఒక 3,000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. కంప్లీట్ చేసేయండి. ఈ లైక్స్ టార్గెట్ అవి ఎందుకంటే తెలుసు కదా! మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తేనే మేము కూడా కొత్త కొత్త వీడియోస్ చేయడానికి ఇంకా ఆతృతగా వర్క్ చేస్తాం. సో, మేమంత ఇంట్రెస్ట్‌తో ఆతృతగా వర్క్ చెయ్యాలంటే మీ నుంచి మాకు సపోర్ట్ కావాలి కదా! సో, తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేసి అలాగే మీ ఒపీనియన్‌ని కామెంట్స్‌లో తెలియజేసి మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాం. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకి ఖచ్చితంగా వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.